ఆదిలాబాద్ నిషాన్ ఘాట్ దగ్గర ఒక యువకుడు గల్లంతయ్యాడు. వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. వాగులో చేపలు పడుతుండగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఆ వరదలో ఒక యువకుడు కొట్టుకుపోయాడు. అయితే అతన్ని కాపాడేందుకు మరో వ్యక్తి ప్రయత్నించాడు. వాగు నుంచి బయటపడేందుకు అన్ని రకాల ప్రయత్నం చేశాడు. స్థానికుల సమాచారంతో ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతికి ఆ యువకుడు ఎలా కొట్టుకుపోతున్నాడో దృశ్యాల్లో మనకు కనిపిస్తోంది. అయితే అతన్ని కాపాడేందుకు మరొక వ్యక్తి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అతను కూడా ఏమీ చేయలేక బయటకు వచ్చేశాడు. ఆ యువకుడు అలాగే వాగులో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతితో భోరోజ్ మండలంలోని తర్నం వాగు పోటెత్తుతోంది. తాత్కాలిక వంతెన పూర్తిగా జలమయం కావడంతో జైనద్, బేలా, మహారాష్ట్ర వైపు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో నీరాల, సాంగి మీదుగా వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటుగా డివిజన్ వ్యాప్తంగా రాత్రి నుంచి ముసురు వాన కురుస్తోంది. ఈ వర్షంతో పంటలకి జీవం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా పత్తి, సోయా పంటలకి మొలకలొస్తాయని చెప్తున్నారు.